తలుడు దేవుడు నామానికి మహిమకలుగా ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? గడిచిన వారం నుంచి దేవుడు మనందరినీ ఆయన రెక్కల చోటున కాసి భద్రపరిచి మనకి ఈ విధంగా మనల్ని ఉంచినందుకు దేవుడి నామానికి మహిమకలుగా. బైబిల్ ఉన్నవారు బైబిల్ తెరిచి చూడొచ్చండి. నేను బైబిల్ చదివినప్పుడు ఈ వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరచుకోండి. దేవుడు దీనిల పక్షాన్ని నిలబడేవాడు. నేను దేని తీసుకున్నాను, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవడం అని అనుకోకండి. దేవుడు దీనిల పక్షాన్ని నుండి దీనులను బట్టి గొప్ప గొప్ప కార్యాలు చేసేవాడు. నువ్వు దీనుడు అయినప్పటికీ దేవుని పట్ల విధేయత కలిగి ఉంటే కనుక నీ పక్షాన్ని దేవుడు ఉన్నాడు. దేవుని వాక్యం చూద్దాం. రాజుల 2 గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగుజేసి యుండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడై ఉండెను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్టి రోగి. సిరియా దేశానికి రాజు ఉన్నాడు కదండి. రాజు కింద సైన్యాధిపతి, రాజుకి సైన్యం ఉంటారు కదా, సైన్యానికి మళ్ళీ అధిపతి. నయమాను అనే అతను సైన్యానికి అధిపతి అన్నమాట. రాజుకి మరి నయమాను అంటే చాలా ఇష్టమంట. ఎందుకు ఇష్టము? దేవుడు లేఖనాలు చెలవిస్తున్నాయి. మరి నయమానుని బట్టి దేవుడు నేను ఆ దేశాన్ని నేను ఆశీర్వదించాను అని దేవుడి లేఖనాలు తెలియజేస్తుందండి. మీరు జాగ్రత్తగా గమనించినప్పుడు మీకు తేటగా దేవుని వాక్యం తెలుస్తుంది. ఆ రాజుకి చాలా ఇష్టమంట నయమాను అంటే రాజు ఎప్పుడైనా అంటే ఆ దేశము క్షేమయోగాలు తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఆ సైన్యాన్ని అందరి దగ్గర ఉండి నిలబడి మరి ఎలా ఉంటుంది ఈ దేశము అని అందరినీ అడిగి అవసరం ఉండేది. కానీ అక్కడ సైన్యానికి ఎవరైతే అధిపతి ఉన్నారో ఆ అధిపతిని అడిగితే సరిపోతుంది. అంటే ఇతని దగ్గర తెలుసుకుని అంటే యోగక్షేమాలు తెలుసుకుంటాడు. ఇతను బట్టి అతను తెలుసుకుంటాడు అనమాట. ఇతను ఎలా ఉన్నాడు, నయమాను ఎలా ఉన్నాడో అతను కుష్ఠరోగి. దేవుడు అంటున్నాడు ఈ కుష్ఠరోగిని అంటే ఇతరుని బట్టి ఆ దేశాన్ని నేను ఆశీర్వదించాను అని ఇక్కడ తేటకల లేఖనాలు తెలియజేస్తున్నాయండి. మరి అతని కుష్ఠరోగి కదా, అంటే అక్కడ పని చేస్తున్నాడు అంటే అతని కుష్ఠరోగ్యము బయటికి ఎవరికి కనిపించకపోవచ్చు. బహుశా అతని లోనంలో బాధపడుతూ ఉండుండొచ్చు. మరి దేవుడు ఆ దేశాన్ని అతనిని బట్టి ఆశ్రయించాడంటే అతను దేవుని పట్ల ఎంత విధేయత కలిగి ఉన్నాడు. అతని దీనుడి పక్షాన్ని దేవుడు ఉన్నాడో లేడనేది మీరు ఈ వాక్యం ద్వారా తెలుసుకోండి. మిగతా విషయాన్ని మళ్ళీ వారం తెలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. దేవుడి వాక్యాన్ని నాకు ఇచ్చినందుకు దేవుడికి నేను ఎంతగానో రుణపడి ఉంటాను.